బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జిల్లాల కుదింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు వరంగల్, హన్మకొండ కలపాలని డిమాండ్ వస్తుందన్నారు. త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు, విజ్ఞప్తులు చేస్తారు. మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ మాది ఒకటే సిటీ, 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసింది. నేను అయితే జిల్లాల కుదింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని అన్నారు. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది ఈ విషయంలో ప్రభుత్వము ఆలోచన చేస్తుంది, ముందుకు వెళ్తుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన అని చెప్పినట్లుగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఈ రోజు సచివాలయంలో ఈ టీజీఓ అధికారులకు సంబంధించినటువంటి డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరీని ఆవిష్కరించి ప్రసంగించారు. సో ఈ సందర్భంగా జిల్లాల కుదింపు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సో గత ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలను ఏర్పాటు చేశారు, కొత్త జిల్లాల ఏర్పాటును. కానీ అదంతా కూడా అశాస్త్రీయంగా చేశారు. ఎక్కడా కూడా శాస్త్రీయతను పాటించలేదు. ఒక జిల్లాలో 15, 16, 17 మండలాలు ఉంటే మరికొన్ని జిల్లాల్లో 10, 12 మండలాలు మాత్రమే ఉన్నాయి. మండలాలు కూడా అడిగిన వారికి నజరానా అన్నట్లుగా మండలాలను ఇచ్చారు, రెవెన్యూ డివిజన్లను ఇచ్చారు. ఎక్కడ శాస్త్రీయత లేదు. ఒక మండలంలో 2 నుంచి 3 లక్షల జనాభా ఉంటే మరికొన్ని మండలాల్లో 1,00,000 జనాభా మాత్రమే. ఈ విధంగా ఎక్కడ కూడా శాస్త్రీయత అనేటువంటిది లేకుండా అడిగిన వారికి నజరానా అన్నట్లుగానే కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు. సో దీన్నంతా కూడా రేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్రీయంగా మండలానికి ఎంత జనాభా ఉండాలి, జిల్లాకు ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్ కు ఎంత జనాభా ఉండాలనేటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటిది రూపొందించుకొని దాని ప్రకారము రేషనలైజ్ చేసుకోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో అందులో భాగంగా దాన్ని రేషనలైజ్ చేయడం కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అధికారులతో కూడినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము. సో అందుకోసం రేపు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో చర్చ పెడతాము, చర్చిస్తాము, అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాము, విధి విధానాల్ని రూపొందిస్తాము, కమిషన్ ను ప్రకటిస్తాము. ఆ కమిషన్ 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటించి సో నివేదికని అందజేస్తుంది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా శాస్త్రీయంగా ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడదామనేటువంటి స్పష్టతను, క్లారిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. విజయచంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన, అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం